హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎప్పుడు రెగ్యులర్గా చేసే గుడ్డు ఎండు చేప కర్రీ చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎటువంటి మసాలాలు లేకుండా మా ఇంట్లో సింపుల్గా చేస్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా పొయ్యి మీద మందంగా ఉన్న గిన్నె పెట్టేశాను. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను ఒక 8 గుడ్లు తీసుకున్నాను. 8 గుడ్లు ఉడకబెట్టేసాను. అవి వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగనివ్వాలన్నమాట. మొత్తం 8 కాదండి, 9 తీసుకున్నాను. అవి బాగా వేగే వరకు వేయించుకొని ఉప్పు చేపలు కూడా ఇలా కడిగేసి పెట్టేసానండి. ఇవి క్లీన్ చేసేసాను. ఇప్పుడు గుడ్లు వేగిన తర్వాత అప్పుడు ఉప్పు చేపలు వేయించుకుంటాను అనమాట. గుడ్లు ఎర్రగా వేగిపోయింది, తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. గుడ్డు అంత బాగా వేగితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చేపలు కూడా అదే నూనెలో వేసి వేయించేసుకోవాలన్నమాట. బాగా వేగే వరకు వేయించుకుంటేనే ఉప్పు చేప పచ్చివాసన లేకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చేప వేయించుకోవడంలోనే ఉంటుంది. చాలామంది ఉల్లిపాయలతో కలిపి వేపేస్తూ ఉంటారు. అలా వేపకూడదండి. ఇలా సపరేట్గా ఆయిల్లో వేపి తీసుకోవాలి. అలా తీసుకుంటేనే బాగుంటుంది. చూడండి, మంచిగా వేగిపోయి ఇప్పుడు వేగిపోయినవన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అదే ఆయిల్లో మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 9 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసాను. అవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి పండిపోయాయి అనమాట. మీకు నచ్చితే పచ్చివి వేసుకోండి. మంచిగా ఉల్లిపాయలు వేగడం టైం అనేది పడుతుంది. ఉల్లిపాయలు వేయించేటప్పుడే నేను అల్లం వెల్లుల్లి దంచి వేసానండి. అది వీడియో అయితే మిస్ అయిపోయింది. పేస్ట్ కాకుండా దంచి వేస్తానన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 5 టమాటాలు తీసుకొని అవి వేసేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా టమాటా ఉల్లిపాయ అంతా ఇలా చికెన్ గ్రేవీలాగా రావాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా వేగకుండా వేసేసామనుకోండి టేస్ట్ అయితే అంత బాగోదు. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడమే టైం అనేది పడుతుందండి. చాలా ఈజీగా ప్రాసెస్ అనమాట. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత నేను కారం కూడా 2 స్పూన్లు వేసాను. రుచికి సరిపడ్డ వేసుకోండి. ఇప్పుడు గుడ్లు ఎండు చేప కూడా ఇందులో వేసేసుకోవాలి. గుడ్డు ఎండు చేప వేసేసుకొని ఒక్కసారి అలా జస్ట్ కలుపుకోండి, మసాలా అంతా పట్టేలాగా. ఇలా కలుపుకొని ఇందులో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇటువంటివి వేయవసరం లేదండి. ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. లోలో పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వేసేస్తే మళ్ళీ వాటర్లాగా వచ్చేస్తుంది. కొద్దిగా గ్లాస్ వాటర్ వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. 5 నిమిషాలు లోలో ఉడికించడం వల్ల చికెన్ గ్రేవీ వస్తుంది, తొందరగా కూడా ఉడుకుతుంది. నేను సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించానండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను మీకు. చక్కగా కుక్ అయిపోయి మొత్తం చికెన్ గ్రేవీలా వచ్చింది కదా. ఇలా వండితే మా ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. ఈ గుడ్లు ఎండు చేప మీరు ఎలా వండుతారు అనేది ఈ వీడియో చూసాక కామెంట్స్లో తెలియచేయండి. ఉప్పు చేపలు చాలామందికి ఎలా వండాలో తెలియదు కదా, కొత్తగా చేసేవారికి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.